ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది రాష్ట్రంపై ప్రభావం చూపనుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ సోమవారం ఈ వివరాలు తెలిపారు. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ఆ తర్వాత ఈ 48 గంటల్లో మరింత బలపడి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. మధు, భవానీ ఏపీలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొద్ది రోజులుగా ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి కూడా చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాల వల్ల చెరువులు, కుంటలు, జలగలను సంతరించుకున్నాయి. ఇదే పరిస్థితిలో వర్షాలు కూడా ఈ వారం కూడా కొనసాగనున్నాయి. నేడు రాష్ట్రంలో పలు జిల్లాలో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. దీని కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఈ నెల 17వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల వర్తనం బలపడింది. అల్పపీడనంగా మారింది. ఇది మరింత తీవ్రం దాల్చింది. గురువారం నాటికి దక్షిణ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఇది తీవ్ర వాయుగుండంగా మారడానికి వాతావరణం అనుకూలంగా ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు వేస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వాయుగుండ ప్రభావం ఏపీ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాకు అధికంగా ఉంటుంది. అయితే ఈ నెల 20న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతిలో, అలాగే 21న పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, బాపట్ల, ప్రకాశంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా అంచనా వేసింది. అయితే 23న డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తాయని కూడా తెలిపింది. జిల్లాలో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి నుంచి కూడా వరుసగా 3వ రోజులు రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే మొత్తం మీద తిరుపతి, రాయలసీమలో చూసుకుంటే కూడా తిరుపతిలో, నెల్లూరులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కూడా కురుస్తుంటే తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. అయితే తిరుమలలో ఎడతెరిపి వర్షాలు కూడా కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నిన్న 2 రోజుల క్రితం కూడా తిరుమల ఘాట్లో 2 కొండ చీరలు కూడా విరిగిపడ్డాయి. అయితే టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు అక్కడ చేరుకుని విరిగిన కొండ చీరలు కూడా తొలగించారు. వర్షాలు పడడంతో తిరుమలకు వచ్చే భక్తులు ఘాట్ రోడ్లు అప్రమత్తంగా ఉండి టీటీడీ కూడా చూస్తుంది. మొత్తం మీద రాయలసీమలోనూ వర్షాలు భారీగా పడుతున్నాయి. మిగిలిన జిల్లాలో కూడా పలు చోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. భవానీ, రైట్, థ్యాంక్ యూ మధు. Yes.